బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న వారం రోజులు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. 4 రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, చందానగర్, ఓల్డ్ సిటీలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాతబస్తీ పరిధిలోని చాంద్రాయనగుట్ట, బండ్లగూడ, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, చత్రినాక, శాలిబండలో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేడ్చల్ జిల్లా కీసర మండలంలో వర్షం దంచికొట్టింది. కీసర మండలంలోని చాలా గ్రామాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్ హనుమకొండలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం, మలహార్, పలిమేల మండలాల్లో వర్షం కురిసింది. మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలకు మక్కలు తడిసిపోయి ఆవేదన చెందుతున్నారు రైతులు. చేతికొచ్చిన పంట నీటిపాలైందని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ఆవర్తనాల ప్రభావంతో వారం రోజులు భారీ వర్షాలుంటాయని తెలిపింది. 4 రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఇవాళ బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సిద్దిపేట్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ ఈ యొక్క 14 జిల్లాలకి కూడా భారీ వర్ష సూచనలు అయితే 25వ తారీఖున వరకు కూడా జారీ చేయడం జరిగింది. ఈదుడు గాలితో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వీటితో పాటు ఈదుడు గాలితో పాటు ఉడుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు గేట్లు తెరిచారు అధికారులు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గేట్లు తెరవడంతో కేతపల్లి మండలం భీమారం గ్రామంలోని మూసీ వాగులో పశువులు కాపరులు చిక్కుకున్నారు. వరద ఉధృతికి 20 గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయాయి. పోలీసులు నీటిలో చిక్కుకున్న వారిని జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం 3 గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు అధికారులు.